వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ రూరల్ మండలంలోని పంచాయతీ ఎన్నికలు జరగని 6 గ్రామాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గొడారిగుంటలో ఎమ్మెల్యే కార్యాలయంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కోరుతూ ఎమ్మెల్యే నానాజీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాలను తీసుకువెళ్లి ఆర్థిక సంఘం నిధులు విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో విలీన గ్రామాల యొక్క బాధలు, సమస్యలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ అలా కనీసం మున్సిపాలిటీలో కలిపినా మున్సిపాలిటీలో వచ్చింది, లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ వెళ్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పెడతాయి. కానీ చాలా మంది కోర్టులో వేసేయడం వల్ల ఇది అటు ఇటు తేలకుండా చూస్తుంది. దీన్ని కొన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రులకు ఇప్పుడు సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దీనికి చట్టాలు ఏం చెప్తున్నాయంటే ముందు ఎన్నికలు జరిపి, పంచాయతీ ఎన్నికలు జరిపి ఆ తర్వాత విలీనం చేయమంటారు. పంచాయతీ ఎన్నికలు జరిపి విలీనం చేయడం అంటే రేపు పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ సభ్యులు ఎన్నికైన తర్వాత విలీనానికి వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారు. అది ప్రధానమైన సమస్య. ఈ రోజుల్లో ఎన్నికలు అంటే పెద్ద వ్యాయామంతో కూడిన పని. దాన్ని ఎన్నికైన తర్వాత విలీనం చేయమంటే వాళ్ళు ఇంతవరకు అందువల్ల వాళ్ళంతా ప్రతిపాదిస్తేనే కదా ఈ విలీనం జరిగింది. కాబట్టి అది కూడా సమస్య కింద తయారైంది. దీని మీద ప్రభుత్వమే ఈ కోర్టులో ఉన్న ఎన్ని క్లియర్ చేసి దాని విధంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని. అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పంచాయతీలు అలా కనపడతా ఉన్నాయి. పెద్ద పెద్ద పంచాయతీలు రవణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, అట్లాగే ఇంద్రపాలెం, చోరంగి ఇటువంటి పంచాయతీల్లో అయితే మార్నింగ్ వెళ్ళడానికి కూడా ఒక ఏదో గుడ్ మార్నింగ్ కాకినాడ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాన్ని అలా పోస్టులు చేసుకుంటూ వస్తాం. దీన్ని ఎంతో కొంత చేసి సత్తా మనలో వచ్చిన తర్వాత మనతో ఏమన్నా వెళ్ళిన తర్వాత ఏదన్నా చిన్న సమస్య, పెద్ద సమస్య అడిగితే ఆ సమస్యకి గత ప్రభుత్వం ఏం చేసిందంటే 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎటువంటి నిధులు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల బాగా పాడైపోయి ఉన్నాయి ప్రతి చోట కూడా కావాలి. కానీ ఇప్పటికే అన్నా చేసిన నిధులతో ఇప్పుడు దాకా ఈ మండలంలో 135 రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ 235 పోల్స్ ఇవాళ ఎక్కడెక్కడ మరి తిరిగినప్పుడల్లా అడిగిన పోల్స్ అన్ని పోగు చేస్తే ఎలక్ట్రికల్ పోల్స్ ఇవాళ 235 పోల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కలిపి 30 లక్షలు. 30 లక్షలు కూడా మన సర్కారులో సిఎస్ఆర్టెక్ కంపెనీ నుంచి వాళ్ళని అడగడం, వాళ్ళు ఇస్తారని చెప్పడం, దాంతో అట్లా చేసుకోవాల్సింది తప్ప ప్రభుత్వ పరంగా ఎనర్జీ తప్ప వేరే ఒక్క నిధి కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే మటుకు ఇవన్నీ అధిగమించి ఎదరికి తీసుకెళ్ళగా చేసి నమ్ముతా ఉన్నాను. అడుగడుగుని ప్రతి సమస్య కూడా నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకు ప్రయత్నానికి కలిసి వస్తున్నటువంటి అడవాల రత్నప్రసాద్ గారికి ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలంలోని 6 పంచాయతీలు అంటే రవణపేట, వాకులపూడి, వలసపాకల, చోరంగి, ఇంద్రపాలెం, చీడి గ్రామ పంచాయతీలకు కాకినాడ కార్పొరేషన్ విలీనం చేయాలని ప్రతిపాదనతో గత 13 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించడం లేదు. ఎన్నికలు నిర్వహించలేని కారణం చేత కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులు నిలుపుదల చేసింది. గ్రామ పంచాయతీ ప్రధాన వనరు ఆర్థిక సంఘ నిధులు. ఆ నిధులే నిలుపుదల చేయడంతో వేళ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు చెల్లించే పరిస్థితి నెలకొంది. మరి గ్రామాలలో మనకి గతంలో ఇంటి ప్లాన్ రుసుములన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆదాయం కింద ఉండేది. దాన్ని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్కి తీసుకోవడంతో ₹1 కూడా వాళ్ళు పంచాయతీలు ఇవ్వడం లేదు. ఆ యొక్క డబ్బు అంతా కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ వేళ పారిశుద్ధ్య జీతాలు లేని పరిస్థితి ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 473 పంచాయతీల్లో ఇటువంటి సమస్య నెలకొంది. కాబట్టి ఈ విషయాన్ని మన నానాజీ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వారిని పవన్ కళ్యాణ్తో సంప్రదించి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 473 పంచాయతీలకు కూడా ఆర్థిక నిధులు విడుదల చేయాల్సి పోవడం జరిగింది. వారు పవన్ కళ్యాణ్తో సంప్రదిస్తామని చెప్పడం జరిగింది. అంటే వారు ప్రత్యేకంగా మన రవణపేట గ్రామ ప్రజలందరి తరఫున కూడా నానాజీ ప్రత్యేకంగా
అరకులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఎంపీ తనుజా రాణి తెలిపారు. అరకులో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. గిరిజన ప్రాంతం గణనీయంగా అభివృద్ది చెందుతుందని, గతంలో సింగిల్ లైన్ రోడ్డు ఇప్పుడు 4 లైన్లుగా మారిందని అన్నారు. సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ గా మారుతుందని గుర్తు చేశారు. ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రం వచ్చిందని, త్వరలో ఎయిర్పోర్ట్ కూడా వస్తుందని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకి ప్రతిపాదనలు తీసుకువెళ్లామని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అరకులో ఎయిర్పోర్ట్ తప్పక వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి రోడ్లు చూసాం, రోడ్లు కాస్త హైవేస్ అయినాయి, రైల్వే ట్రాక్స్ చూసాం, డబుల్ ట్రాక్స్ అయ్యాయి. అలానే ఈ రోజు పాస్పోర్ట్ వచ్చింది, పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది అరకుకి. రేపొద్దున రానున్న రోజుల్లోని ఎయిర్పోర్ట్ కూడా వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇట్లా మీటింగ్స్ అయ్యే దాంట్లోనే లాస్ట్ టైం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయనతో మాట్లాడి ఆ సందర్భంలో నేను చెప్పానమాట, మా అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది సార్, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు ఒక ఎయిర్పోర్ట్ ని అందించే విధంగా చూడండి అనేసి చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఆ రిక్వెస్ట్ కి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఫస్ట్ హెలిప్యాడ్స్ తీసుకొద్దామమ్మా, దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. బట్ సార్ అవన్నీ ఉన్నాయి కానీ మాకు పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ అయితే ఒకటి కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇన్ అప్కమింగ్ డేస్ మనం ఎయిర్పోర్ట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన అరకు అండ్ పాడేరులోని. హైదరాబాద్లోని గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కొంతమంది కలిసి ఓ వ్యక్తిని కొడుతూ తిడుతూ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైన కాసేపటికి రసాభాసగా మారింది. నేతలు 2 వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. దావోస్ లో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలిశానంటూ ట్వీట్. పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్న మంత్రి నారా లోకేష్. తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందుకోవాలని సూచన. జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలన్న వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా. శుభాకాంక్షలు తెలిపిన సచివాలయ అధికారులు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.